నూకాలమ్మ గుడికి కొత్త అమావాస్య నుంచి జూన్ ఎండింగ్ వరకు అలా జనాలు వస్తూనే ఉంటారు. మొక్కుబడులు తీర్చుకుంటూనే ఉంటారు. అమ్మవారికి ఉపహారం ఎలా పెడతారు, ఏం పెడతారు అని చెప్పేసి అని నన్నైతే చాలామంది అడిగారు. వేరే వేరే దగ్గర నుంచి వచ్చేవాళ్ళు. అమ్మవారికి బాగా ఇష్టమైనవి అయితే అన్నము, పప్పు, పొంగడము, అరటిపళ్ళు ఇవి మెయిన్ కన్ఫామ్గా పెడతారు. అమ్మవారు వేప చెట్టులోని కొబ్బరి చెట్టులోనే ఉంటుందని చెప్పేసి అని ప్రజలైతే నమ్ముతారు. సో అందుకని అందరూ వేప చెట్టుకి కొబ్బరి చెట్టుకి ఇలా బొట్లు పెట్టి పువ్వులు అవి అలంకరణ చేసి దీపాలు వెలిగించుకొని ఇలా ఉపహారం అయితే పెట్టుకుంటారు. చక్కగా అన్నము, పప్పు, పొంగడాలు ఇవన్నీ పెట్టుకొని ఉపహారం పెట్టుకొని ఆ అమ్మవారిని అయితే మొక్కుకుంటారు. అమ్మ చల్లగా చూడు తల్లి, మేము ఎప్పుడూ బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి అని కోరుకుంటారు. అనుకున్నది జరిగి చల్లగా చూస్తే మళ్ళీ వస్తాం తల్లి అని చెప్పేసి అని మొక్కుకొని అమ్మవారికి అయితే ఉపహారం పెట్టి కోడిని ఇలా చూపించి అమ్మవారికి వాళ్ళందరూ భోజనాలు అవి ఇక్కడే వండుకొని చెట్టు కిందే వండుకొని వాళ్ళ పిల్లలు ఫ్యామిలీతో కలిపి భోజనాలు అన్నీ చేసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకొని ఆడుతూ పాడుతూ సాయంత్రం వరకు టైం అలాగా స్పెండ్ చేసి చక్కగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు.